ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఓ ఎస్ఐ. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఎస్ఐ రాజేష్. అతను వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఏసీబీ అధికారులు చేస్ చేసి మరీ ఎస్ఐని పట్టుకున్నారు. అనంతరం అతన్ని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఎస్ఐ రాజేష్ ఏసీబీకి చిక్కడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పిఎస్ ముందే పటాకులు కాల్చి సంబరాలు చేశారు. అన్న అన్న ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఓ ఎస్ఐ. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఎస్ఐ రాజేష్. అతను వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఏసీబీ అధికారులు చేస్ చేసి మరీ ఎస్ఐని పట్టుకున్నారు. అనంతరం అతన్ని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఎస్ఐ రాజేష్ ఏసీబీకి చిక్కడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, ఏసీబీకి ఎస్ఐ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు తెలుస్తోంది రాజేష్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సునీత. ఈ సంగారెడ్డి జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఆ టేక్మాల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఎస్ఐ రాజేష్ ఇద్దరు దొంగలు, అంటే అదే హసన్ మహమ్మద్ పల్లి అనేటువంటి ఒక తండా ఉంటుంది. టేక్మాల్ మండల పరిధిలోని గ్రామానికి సంబంధించిన తండా అది. ఆ గ్రామంలో ఒక హార్వెస్టర్ కు సంబంధించిన బ్యాటరీని ఇద్దరు తండావాసులే దొంగతనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆ హార్వెస్టర్ కు సంబంధించిన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిని ఎస్ఐ రాజేష్ వాళ్ళని పట్టుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాము, ఆ బ్యాటరీకి సంబంధించిన డబ్బులు మేము చెల్లిస్తామని చెప్పి ఆ యజమానితో వాళ్ళు బయటనే ఒప్పందం కుదుర్చుకునే నేపథ్యంలో వాళ్ళు ఆ యజమాని వచ్చి కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల్ని కేసు పెట్టకుండా ఉండడం కోసం ఎస్ఐ రాజేష్ వాళ్ళ వద్ద నుంచి సుమారు 60,000 రూపాయల లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు మేము బయటనే ఒప్పందం కుదుర్చుకున్నాము, మళ్ళీ మీరు కేసు నమోదు చేయడానికి మీరు లంచం తీసుకోవడం ఏమిటి అనే వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో లేదు తప్పనిసరిగా మీరు కేసు నమోదు చేయకుండా ఉండాలంటే మీరు 60,000 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏసీబీ అధికారులకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వాళ్ళని కన్సల్ట్ చేసి అతనికి డబ్బులు ఇచ్చి ఎస్ఐకి ఏమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళు డబ్బు దాదాపు 50,000 రూపాయలు తీసుకుని ఎస్ఐ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాళ్ళు ఆ డబ్బు ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి ఏసీబీ అధికారులు వచ్చి రైడ్ చేయడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ రాజేష్ ను పట్టుకున్నారు. అయితే ఏసీబీ అధికారులను గమనించినటువంటి ఎస్ఐ రాజేష్ ఒక్కసారిగా వాళ్ళని తప్పించుకుని ఆయన బయటకు పరుగులు తీసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతను పారిపోతుండగా సినిమా ఫక్కీలో ఒకవైపు ఏసీబీ అధికారులు, మరోవైపు ఎస్ఐ వాళ్ళు చేసి పరిగెడుతూ వాళ్ళను అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అతను ఎస్ఐ ఆ గ్రామ శివార్లోని ఒక పంట పొలాల్లోకి వెళ్లి అతను అక్కడ పడిపోవడం జరిగింది. అక్కడ ఉండే ఒక బురదలో చిక్కుకొని అతను పడిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇదంతా ఒక సినిమా పక్కీలో జరిగిన నేపథ్యంలో ఒక ఎస్ఐగా ఉండి లంచం తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేయడం, ఈ ఘటనంతా కూడా ముఖ్యంగా అటు టేక్మాల్ ప్రాంతంలోనూ మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ తోటి ప్రశ్నించడం జరిగింది. వాళ్ళని ప్రశ్నించి విచారణ చేసి ఎస్ఐని అదుపులోకి తీసుకొని వాళ్ళు రిమాండ్ తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో
ఈ ఘటన ఏదైతే ఉందో రాజేష్ కు సంబంధించిన ఘటన అక్కడ మొత్తంగా ఒక సంచలనంగా మారిపోయింది. అతనే ఒక దొంగలాగా మారిపోయి పారిపోవడానికి ప్రయత్నించడము, అంటే దొంగల నుంచి రక్షించాల్సినటువంటి ఎస్ఐ దొంగలాగా మారిపోయి పారిపోవడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మొత్తంగానే ఒక పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ లాంటి సంఘటనగా ఇక్కడ మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇటీవల చాలా పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని ములుగు పోలీస్ స్టేషన్ లో కూడా ఒక వారం రోజుల క్రితం ఎస్ఐ రాజేష్ అనే ఒక వ్యక్తి వద్ద నుంచి కూడా దాదాపు 50,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి విషయం కూడా తెలిసిందే. ఇట్లాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయంటే మొత్తంగా అన్ని వ్యవస్థల్లో కూడా, ఇటు ఆ పోలీస్ వ్యవస్థలో కావచ్చు, మిగతా అధికార యంత్రాంగ వ్యవస్థల్లో కావచ్చు, వాటన్నిటిలో కూడా అవినీతి ఏ మేరకు పెరిగిపోతుంది అనేది మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రాజేష్ ఘటన ఏదైతే ఉందో అది మాత్రం మొత్తంగా ఈ ప్రాంతంలో ఒక సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. సునీత, థ్యాంక్ యూ రంగాచారి.